సికింద్రాబాద్ స్వప్నలోక్ను అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ లోపంతో కారణంగానే ఈ 6 మంది చనిపోవాల్సి వచ్చిందా? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? ఫైర్ సేఫ్టీస్ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ, సెట్ బ్యాక్స్ విషయంలో కానీ ఇటీవలే ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఎలా ఇస్తూ ఉన్నారు, ఎలా ఇవ్వాలి, దీనిపై నిర్మాణ నిపుణులు అంచురి ఉన్నారు. హైదరాబాద్లో నిత్యం ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కడో చోట జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మానవ నష్టం కూడా జరుగుతూ ఉంది. ఆస్తి నష్టం పక్కన పడితే మానవ నష్టం కూడా జరుగుతూ ఉంది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒక బిల్డింగ్లో ఈ సేఫ్టీస్ యూజ్ చేయాలన్నా ఎలా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఎలా వ్యవహరించాలి? యాక్చువల్గా మనం ఏ భవనం నిర్మాణం చేయాలన్నా, అది రెసిడెన్స్ కానీ, కమర్షియల్ బిల్డింగ్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, ఒక ఆర్కిటెక్ట్గా మనం ఎప్పుడైతే నేను మొదలు పెడతానో దానికి కావలసిన సమాచారం తీసుకుంటాను. ఎంత జాగా ఉంది, అందులో సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ నేను కడుతున్నాను. విశాఖపట్నంలో కడితే ఒకలాగా ఉంటుంది, హైదరాబాద్లో కడితే ఒకలాగా ఉంటుంది, గుట్ట మీద కడితే ఒకలాగా ఉంటుంది, లోపల కడితే ఒకలాగా ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ భవనం కమర్షియల్ బిల్డింగ్, అది కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ అండి. స్వప్నలోక్ అంటేనే మన సికింద్రాబాద్కి ఒక డ్రీమ్ బిల్డింగు. అన్ని నామ్స్ ప్రకారంగా 40 సంవత్సరాల క్రితం కట్టిన ఈ భవనం ఇప్పటికీ ఐకానికే. కానీ ఎప్పుడైతే ఆ ఒక భవనం ఫంక్షనాలిటీ అంటే యూటిలిటీ పెంచుతామో, అప్డేట్ చేస్తేనే బాగుంటుంది. కానీ అందులో ఉన్న పాత ఎక్విప్మెంట్స్ పని చేయకపోయినా, లేకపోతే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం పని చేయకపోతే ఇటువంటి తరహా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఎప్పుడైతే స్టేర్ కేస్ దగ్గర మనం ఫైర్ అయినప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలో అక్కడ లగేజ్ పెట్టి ఉన్నా కూడా మనం వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడు ఇక్కడ పక్కకే ఉన్న సిబ్బంది, ఫైర్ సిబ్బంది రావాలి అంటే ట్రాఫిక్ జామ్ ఉండి ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఉంటే రావడానికి అవకాశం ఉండదు. సో లోపల కూడా ట్రాఫిక్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అంటే భవనం కట్టేది ఎంత ఇంపార్టెంటో, కట్టిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే ప్రోడక్ట్ బాగుంటుంది కానీ ఆపరేట్ సరిగ్గా లేకపోతే ఆ ఒక లైఫ్ బాగుండదు. ప్రత్యేకంగా హ్యూమన్ వాల్యూస్ అంటే మన ప్రాణహాని కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మాక్ డ్రిల్ చేయాలి, ఉన్న అక్కడ ఎక్విప్మెంట్స్ పని చేయాలి. మనం తరచుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటేనే ఆ ఒక బాధ్యత మనం తీసుకుంటేనే ఇటువంటి తర యాక్సిడెంట్స్ కావండి. ఇప్పుడు నూతన బిల్డింగ్స్ నిర్మించాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఎలాంటి సెట్ బ్యాక్స్ ఉండాలి, అంబులెన్స్ కానీ ఇతర ఎమర్జెన్సీ వాహనాలు వచ్చినప్పుడు తిరిగేయడానికి ఎంత స్పేస్ ఉండాలి, ఒకవేళ అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే ఏ రకమైనటువంటి ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి? యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ ఒక కవరేజ్ అండి, అంటే ఎంత పర్సెంట్ కవర్ చేస్తాం, ఎంత సెట్ బ్యాక్స్ ఉన్నాయనేది. బిల్డింగ్ ఒక రోడ్ ఉన్న అబటింగ్ రోడ్ ప్లస్ బిల్డింగ్ ఒక హైట్ అంటే 4 స్టోరీ బిల్డింగ్ అంటే ఒకలాగా ఉంటుంది, 10 స్టోరీ ఒకలాగా ఉంటుంది, 100 స్టోరీ ఒకలాగా ఉంటుంది, 50 స్టోరీ అంటే ఒకలాగా ఉంటుంది. నార్మల్గా 15 మీటర్స్ అంటే 5 అంతస్తుల వరకు ఫైర్ నామ్స్ కొంచెం తక్కువ ఉంటాయండి. 15 ఫ్లోర్స్ తర్వాత మాత్రం చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. ఎందుకంటే 15 స్టోరీస్ కంటే తక్కువ ఉంటే మన ఉన్న ఫైర్ సిబ్బందికి ఉన్న ఎక్విప్మెంట్స్ రీచ్ అవుతాయి. కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం సెట్ బ్యాక్స్ చాలా ఉండాలి. మినిమం 6 to 9 మీటర్స్ సెట్ బ్యాక్ ఉండాలి. సో ఆ సెట్ బ్యాక్స్తో పాటు బిల్డింగ్లో కావాల్సిన స్టేర్ కేస్ విడ్త్ కానీ, నెంబర్ ఆఫ్ స్టేర్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఎలివేటర్స్ కానీ, కావాల్సిన ఫైర్ సేఫ్టీ స్టేర్ కేస్ పెట్టడం కానీ, ఇటువంటి నామ్స్ ఖచ్చితంగా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే మనకు టోటల్ ఆల్ ఇండియాలో ఉందో అది మనం పాటిస్తాము. టోటల్ ప్లస్ లోకల్ రెగ్యులేషన్స్, ఒక లోకల్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కానీ బిల్డింగ్ ఆక్యుపై చేసేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేషన్ ఎన్ఓసి ఇస్తాకనే మనం మొదలు పెడతాము. అది మనం డేవేట్ చేస్తే మాత్రం స్ట్రింజెంట్గా మనము యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒక బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైతే ఎంతసేపటి తర్వాత ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంటుంది, కూల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏ సిచ్యువేషన్లో? ఎస్, చాలా మంచి క్వశ్చన్. ఏదైనా మనం ఫైర్ అవుతే సడన్గా చేయి తీస్తే సేవ్ ఉంటాం, దాని మీదనే ఉంటే కాలిపోతుంది. అయితే నార్మల్గా కాంక్రీట్ బిల్డింగ్ ఒక 2 hours అంటే 1.5 hours to 2 hours అయితే డ్యామేజ్ తక్కువ అవుతుందండి, దానికి రిపేర్ చేయొచ్చు. మనం పుష్పాంజలి కాంప్లెక్స్ చూసాం, ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత అది మనం తీయాల. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. మళ్ళీ ఈ రోజు వరకు కూడా 20 years అయింది ఫైర్ యాక్సిడెంట్ తర్వాత కూడా అది ఒక సేఫ్టీగా రిహాబిలిటేషన్, రీస్ట్రక్చర్ చేసి, రీస్ట్రెంథింగ్ చేసి ఉంది. అయితే 2 hours కంటే ఎక్కువ ఉంటే మాత్రం అందులో ఉన్న స్టీల్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దాని ఒక స్ట్రెంత్ తగ్గుతుంది. కాబట్టి ఆ ఒక బిల్డింగ్ బాగుంటే స్ట్రెంథనింగ్ చేసి మనం కంటిన్యూ కావచ్చండి. రిపేర్ చేసేదానికంటే ఎక్కువ ప్రాబ్లం అయితే మాత్రం అది కూల్ చేసి మళ్ళీ కొత్త కట్టవచ్చు. అంటే ఎంత శాతం వరకు బిల్డింగ్ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయొచ్చు? ఎంత శాతం ఒకవేళ కాలితే దాన్ని కూల్ చేయాల్సి వస్తుంది? నార్మల్గా బిల్డింగ్లలో స్లాబ్, బీము, కాలమ్స్ ఉంటాయండి. కాలమ్స్ డ్యామేజ్ అయితే మాత్రం సపోర్ట్ సిస్టమ్ ప్రాబ్లం కాబట్టి తీసేస్తారు. ఏదైనా బహుళ అంతస్తులు అంటే 10th స్టోరీలో 10th స్టోరీ ప్రాబ్లం అయితే మాత్రం కింద 9 స్టోరీస్ బాగుంటాయి కాబట్టి పర్వాలేదు. కానీ కింద అంటే కింది ఫ్లోర్స్ ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం పైనుంచి టోటల్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కేస్ స్పెసిఫిక్ అండి, ఎలా అంటే డైరెక్ట్ ఆన్సర్ కాదు కానీ ఆ ఒక్క
స్ట్రక్చర్ ఒక హ్యూమన్ బాడీగా తీసుకొని ఏ డ్యామేజ్ పార్ట్ రిపేర్ చేయగలుగుతారు రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేయని పక్షంలో 50-60% కంటే ఎక్కువ డ్యామేజ్ ఉంటే మాత్రం ఆ బిల్డింగ్ రీకన్స్ట్రక్ట్ చేస్తేనే బెటర్. ఓన్లీ 2 hours అయితేనే బిల్డింగ్ పెద్ద మొత్తంలో డ్యామేజ్ అవుతా అంటున్నారు. అదే స్వప్నలోక్ విషయానికి వస్తే రాత్రి 7 గంటలకు మొదలైనటువంటి మంటలు అర్ధరాత్రి వరకు కంటిన్యూ అయ్యాయి. ఉదయం కూడా కొంచెం స్మోక్ వెళ్ళింది, అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టుగా 2 hours మించి 12 hours 16 hours కూడా అది అక్కడ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ పనికి వస్తుందా పనికిరాదా? యాక్చువల్లీ ఈ బిల్డింగ్ స్ట్రక్చరల్ స్టాబిలిటీ స్టడీ చేయాలండి. మనం ఫైర్ అంటే స్మోక్ చూసి ఫైర్ అనేది కాదండి. చాలా వరకు ఏంటంటే స్మోక్ ఫైర్ తర్వాత స్మోక్ కూడా కొన్ని గంటలు వస్తూ ఉంటుంది. సో స్మోక్ ఈజ్ నాట్ డేంజరస్. స్మోక్ అనేది ఏంటంటే మనిషికి డేంజర్ కానీ స్ట్రక్చర్కి డేంజర్ కాదు. వాళ్ళకు కలరింగ్ డిస్కలరింగ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది, కానీ మనకు స్ట్రక్చర్ డ్యామేజ్ చేయదు. మా హ్యూమన్కి స్మోక్ చాలా డేంజర్ అండి, కానీ బిల్డింగ్స్కి స్ట్రక్చర్కి వస్తువులకి స్మోక్ అనేది డేంజర్ కాదు, ఫైర్ డేంజర్. సో ఆ ఫైర్ అనేది ఎంతవరకు ఉంది, ఎంత టైం ఉంది అనేది నాన్ డిస్ట్రక్టివ్ చేసిన తర్వాత ఒక ఇన్స్ట్రుమెంటేషన్తో చెక్ చేసిన తర్వాత ఆ ఒక డ్యామేజ్ ఎక్కువ ఉంటే మాత్రం ఆ పార్ట్ రిపేర్ చేయడమా లేకపోతే రీకన్స్ట్రక్షన్ చేయాలా అది మనం చూసుకోవాలి. సో ఇదే ఫైర్ దగ్గర మీరు ప్రత్యక్షంగా చూశారు. సికింద్రాబాద్ రాజ్భవన్ రోడ్లో డెక్కన్ మాల్ ఒకటి కూల్చివేశారు. అది కూడా ఇదే తరహాలో ఫైర్ ఏర్పడింది, గంటల తరబడి స్మోక్ వచ్చింది, ఫైర్ ఎగిసిపడింది, ఎంత కంట్రోల్ చేసినా ఆగలేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా నెలకొంది. ఆ బిల్డింగ్ని డెమోలిష్ చేయాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అదే స్వప్నలోక్ కాంప్లెక్స్ విషయం ఈ బిల్డింగ్ పై కూడా ఇలాంటి నిర్ణయం ఉండబోతుంది. అంటే ఈ పర్టికులర్ డెక్కన్ మాల్లో చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ 2 కాలమ్స్ అండి, 2 columns, అది కూడా ఇల్లీగల్గా కట్టింది. ఎందుకంటే 3 floors కట్టి 6 అంతస్తులు కట్టారు, అంటే ఆల్రెడీ కావాల్సిన దానికంటే ఎక్కువ లోడ్. బట్ ఈ కేసులో అలా కాదండి. ఈ కేసులో పెద్ద భవనం కాబట్టి కాస్త పార్ట్ స్మోక్ అయింది కాబట్టి అక్కడ మనం ఫారెన్సిక్ అనాలిసిస్ చేసుకొని ఈ బిల్డింగ్ యూటిలిటీ కంటిన్యూ చేయొచ్చు. అంత డ్యామేజ్ ఇక్కడ ప్రైమ్ ఫేస్ అయితే కనబడలేదండి. ఇది ఒక అనాలిసిస్ చేసేసుకొని కావాల్సిన రిపేర్స్ చేసేసుకుంటే మాత్రం కంటిన్యూ కావచ్చండి. అసలు ఇందులో డౌట్ లేదండి. ఈ బిల్డింగ్ సంబంధించి దీనిపై ఎంత మేరకు డ్యామేజ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఈ బిల్డింగ్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది, సెట్ బ్యాక్స్ ఉన్నాయా, పార్కింగ్ ఫెసిలిటీ ఉందా, దీంట్లో ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా, అనుకోకుండా సడన్గా ఏదైనా ఫైర్ ఏర్పడితే మెజర్మెంట్స్ యూజ్ చేసి ఈ ఫైర్ని తగ్గించుకునేటువంటి పరికరాలు ఉన్నాయనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సింది అనేది మాత్రం బిల్డింగ్ నిపుణులు అంటున్నారు. ఒక ఫైర్ ప్రమాదం ఏర్పడితే అది 2 గంటలకు మించి ఫైర్ ఎక్కువ శాతం ఇంకా ఎగిసిపడుతుంది, కంటిన్యూ అవుతుందంటే మాత్రం బిల్డింగ్లో ఖచ్చితంగా సిమెంట్, లోపల ఉన్నటువంటి కాంక్రీట్, ఆ లోపల ఉన్నటువంటి స్టీల్ ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. ఆ బిల్డింగ్ ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ఆ 2 గంటలకు మించి ఫైర్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని డెమోలిష్ చేయాలనేది మాత్రం బిల్డింగ్ నిర్మాణ నిపుణులు అంటున్నారు. కెమెరా పర్సన్ రామారావుతో రవితేజ, జీ న్యూస్, సికింద్రాబాద్.